హలో అండి అందరికీ. రీసెంట్‌గా మేము మా ఫ్యామిలీతో కలిసి శ్రీశైలం ట్రిప్‌కి వెళ్ళినామనమాట. అయితే శ్రీశైలం హైదరాబాద్ నుంచి చూసుకుంటే మనకి 200 కిలోమీటర్స్ డిస్టెన్స్‌లో ఉంటది. మేము అయితే జడ్చర్ల, కల్వకుర్తి అక్కడి నుంచి వెళ్ళినామనమాట. మనకి ఆ రూట్ నుంచి వెళ్తే ఫస్ట్ వచ్చేది డిండి రిజర్వాయర్ అనమాట. అక్కడ చిన్న చిన్న గుడిసెల్లా కనపడుతున్నాయి కదా! అవన్నీ కూడా ఇక్కడ ఫిషెస్ మనకి ఫ్రై చేసిస్తారనమాట. చాలా బాగుండిండే టేస్ట్. మేము గూడా తిన్నామనమాట. మనకి కావాలనుకుంటే అక్కడ రైస్ కూడా ప్రిపేర్ చేసిస్తారు. అక్కడే మనం భోజనం కూడా చేయొచ్చనమాట. అయితే ఈ రిజర్వాయర్ అనేది మనకి కృష్ణా నదికి ఉపనది అనమాట ఈ డిండి అనేది. అయితే ఇందులో నుంచి వచ్చే వాటర్ మనకి పరిసర ప్రాంతాల్లో ఉన్న భూములకి అంటే 23,835 ఎకరాలకి ఇవే నీటిని సరఫరా చేస్తారంటండి. అంటే అంత వాటర్ ఉంటుందనమాట ఇందులో. యాక్చువల్‌గా ఇదైతే నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఉంది అనమాట. నాగర్ కర్నూల్, నల్గొండ డిస్ట్రిక్ట్‌లో ఉండే ఆహ్, పంట పొలాలకి మొత్తం ఇవే వాటర్ సరఫరా చేశారంట. చాలా అయితే వాటర్ ఉండిండే. సౌండ్ గూడా చాలా ఉండిండే అనమాట. అయితే అక్కడ నుంచి మనం ముందుకెళ్ళగానే మనకక్కడ కనపడుతుంది గదా! మనకి శ్రీశైలం స్టార్ట్ అయిపోయిందనమాట అడవుల్లో. చూస్తే మీకు అర్థమవుతుంది. ఇక్కడ ఒక కొత్త రూల్ పెట్టిర్రండి. అంటే మనం కొండ ఎక్కేటప్పటికే మన దగ్గర ఏం ప్లాస్టిక్ బాటిల్స్ గానీ అట్లాంటివి ఉండొద్దనమాట. ఒకవేళ మనం తీసుకెళ్తే వాళ్ళు అక్కడే తీసేసుకొని బయట పడేస్తున్నారనమాట. మీరెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళకండి. స్టీల్ బాటిల్స్ గానీ గ్లాస్‌వి తీసుకెళ్ళండి. అయితే మేము డ్యామ్ దగ్గరకొచ్చినామనమాట. మేమెళ్ళేటప్పటికే 8 గేట్స్ ఓపెన్ చేసిర్రనమాట. చూడండసలు వాటర్ ఎంతగనం పడుతున్నాయో మొత్తం. ఒక స్నోలాగా అయిపోయిందనమాట. వర్షం పడ్డట్టే అయిపోయింది మొత్తం. అంత వాటర్ కనిపించినాయి. చాలా బాగా అనిపించినుండే అనమాట. గేట్స్ ఓపెన్ చేయడం చూస్తుంటే అయితే. చూడండి ఒకసారి ఎంత ఫ్లో ఉంది. అసలు మనకి చాలా ఎక్సైటింగ్‌గా అనిపించిందనమాట అది చూసేసరికి. చుట్టూ అడవులు, మధ్యలో వాటర్ అనమాట. భలే అనిపించింది చూస్తుంటే. మేము వెళ్ళినప్పుడైతే మొత్తం 8 గేట్స్ అయితే ఓపెన్ చేసిర్రనమాట. అయితే ఇక్కడ మనకి పవర్ స్టేషన్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ కూడా 2 పవర్ ప్లాంట్స్ ఉంటాయన్నమాట. ఒకటి రైట్ సైడ్ ఉంటది. ఒకటి లెఫ్ట్ సైడ్ ఉంటదనమాట. అయితే ఈ ఆహ్, లెఫ్ట్ సైడ్ ఉండే పవర్ ప్లాంట్ అయితే 900 మెగావాట్స్ ఉంటుంది. లెఫ్ట్ సైడ్ అయితే 770 మెగావాట్స్ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచే మనకి పవర్ అనేది సప్లై అవుతుందనమాట మొత్తం తెలంగాణకి. అంటే రైట్ సైడ్ ఉన్నది ఏమో తెలంగాణ అనమాట. లెఫ్ట్ సైడ్ ఉండేది ఆంధ్రప్రదేశ్ అనమాట. అయితే ఈ డ్యామ్ పొడవొచ్చేసి మనకి 512 మీటర్స్ ఉంటుంది. అలానే మనకిక్కడ వాటర్ కెపాసిటీ చూసుకుంటే 263 టీఎంసీ ఉంటుందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సపోర్ట్ మై ఛానల్.